వెల్కమ్ టు యూటీవీ స్పెషల్. నేను ఎంఎన్ఆర్. సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు రాష్ట్రపతికి డెడ్ లైన్ విధించే హక్కు సుప్రీంకోర్టుకు ఉందా అని ప్రశ్నించారు. ఇటీవల తమిళనాడు, కేరళ గవర్నర్ల పనితీరు వివాదాస్పదమైన సంగతి అందరికీ తెలిసిందే. దీని మీద స్పందించి రాష్ట్రపతి ఈ ప్రశ్నలను కురిపించారు. దీంతో ఎవరి హక్కులు ఏమిటి అనే రాజ్యాంగ ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అసలు రాష్ట్రపతికి ఉన్న హక్కులేంటి? సుప్రీంకోర్టు శాసన వ్యవస్థల్లో ఏ మేరకు జోక్యం చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఇదే అంశానికి సంబంధించినటువంటి హాట్ టాపిక్ ప్రశ్న నడుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మనతో పాటు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్, జీబీ రెడ్డి గారు నమస్కారం. సార్ నమస్కారం సార్, నా వాయిస్ మీకు వినిపిస్తోందా? వినిపిస్తుంది సార్, ఇజ్ ఇట్ క్లియర్ సార్? నా వాయిస్ మీకు వినిపిస్తోందా? వినిపిస్తుంది సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్. సార్ చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ సంస్థలు ఎప్పుడు కూడా నిత్యం ఘర్షణ పడుతూ కనిపిస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని అంబేద్కర్ ముందుగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను ఎలా చూడాలి? ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ వివాదం మొత్తము రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 చుట్టుముట్టు తిరుగుతుందండి. ఇప్పుడు మామూలుగా శాసనాలు చేసే అధికారం చట్టసభలకు ఉన్నా కూడా వాటిని ఆమోదించే అధికారము గవర్నర్ కానీ లేకపోతే రాష్ట్రపతికి కానీ రాజ్యాంగం ప్రసాదించింది. అయితే దీంట్లో ఆర్థిక సంబంధించిన బిల్లులు కానీ శాసనాలు కానీ వాటి విషయంలో స్వతహాగా గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఎక్కువ జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. అది రాజ్యాంగ సభల్లో కూడా స్పష్టం చేసినారు. కానీ మిగతా బిల్స్ ఏవైతే ఉన్నాయో శాసన వ్యవస్థ చేత పాస్ చేయబడి తర్వాత గవర్నరు లేదా రాష్ట్రపతి ఆమోదం పొందడానికి ఏవైతే బిల్స్ సబ్మిట్ చేస్తున్నారో ఈ విషయంలో ఏమైందంటే కొంతమంది రాష్ట్ర గవర్నర్లు ఒకవైపు శాసనం ద్వారా ఏదైతే పాస్ అయిన బిల్లును వాళ్ళ ముందు వచ్చినప్పుడు ఆమోదించకపోవడం ఒక ఎత్తు అయితే రిజెక్ట్ చేయకుండా కూడా దానిపైనే కూర్చొని అంటే కొన్ని నెలలు సంవత్సరాలు కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంలో వివాదం అన్నది ఇది నిన్న మొన్నది కాదు. 2023లో కూడా పంజాబ్ గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు ఆ పంజాబ్ గవర్నర్ పైన సుప్రీంకోర్టుకు వెళ్ళినారు. అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇట్లాంటి అభిప్రాయమే చెప్పింది. ఏంటంటే మొత్తం వీలైనంత తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, మీరు ఆమోదించండి లేదంటే మళ్ళీ తిరస్కరించండి, కానీ మీరు వాటిపైనే కూర్చుంటే ఇది కరెక్ట్ కాదు అనేది చెప్పారు. దాన్ని మనం ఒక ఉటంకించుకొని దాదాపు ఒక 4-5 రాష్ట్రాలు సుప్రీంకోర్టును మొత్తం అప్రోచ్ చేయడం జరిగింది. దాంట్లో తమిళనాడు ఉంది, తర్వాత తెలంగాణ కూడా ఉంది, ఇప్పుడు మిగతా రాష్ట్రాలు కూడా వచ్చినాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ కాంట్రవర్సీ మన తమిళనాడు ప్రభుత్వం ఛాలెంజ్ చేసిన విషయంలో సుప్రీంకోర్టు మొదట్లో గవర్నర్స్ యొక్క ఈ సహాయ నిరాకరణ కాదు కానీ ఆమోద నిరాకరణ విషయంలో బాగా స్పందించింది. కానీ వాళ్ళు ఒక 3-4 రోజులు మళ్ళీ వెయిట్ చేసిన తర్వాత ఇదే ప్రిన్సిపల్ అంటే వీలైనంత తొందరగా ఈ బిల్లుకు ఆమోదం తెలపాలనే ఏదైతే సిద్ధాంతం ఉందో 3 నెలల గడువు విధించడము గవర్నర్ కి ఇంతకుముందు విధించినారు, దాన్ని రాష్ట్రపతికి కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే సార్ ఒక విషయం చెప్పండి, అంటే రాష్ట్రపతికి కాల పరిమితి విధించే అవకాశం ఉందా? నిర్దేశించవచ్చా? వీఆర్ లివింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం అండి. అంటే ఇప్పుడు న్యాయ సమీక్ష అధికారం ఏదైతుందో దీని ప్రకారము ఒక రాజ్యాంగ సవరణనే కొట్టేసే అధికారము మన న్యాయస్థానాలకు ఉన్నప్పుడు రాష్ట్రపతి యొక్క చేసిన ఏదైతే చర్య ఉందో దాన్ని మనము ప్రశ్నించే అధికారము సమీక్షించే అధికారము ఖచ్చితంగా కోర్టులకు ఉందని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే మనము ఒక రాచరిక వ్యవస్థలో లేము, మనది కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ. దీంట్లో ప్రతి అంగం కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. అట్లాంటప్పుడు తిరస్కరించవచ్చు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మీరు ఆమోదించమని చెప్పడం లేదు కదా, అంటే ఈ పరిమిత కాలంలో మీ నిర్ణయం తీసుకోండి, మీరు పరిశీలించి తీసుకోండి. ఎందుకంటే ఆర్టికల్ 74 కింద కూడా ఏం చెప్తారంటే
The president shall act in accordance with the advice given by the council of ministers అనే ఉంటది. అయితే దాంట్లో వాళ్ళు పునఃపరిశీలించమని చెప్పే అధికారము రాష్ట్రపతికి ఉంది. ఇప్పుడు కూడా ఆ అధికారాన్ని ఎవరు తీసుకోలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఒక ఒక టైం పీరియడ్ లిమిటేషన్ ఉంది. ఈ లిమిటేషన్ లో మీరు నిర్ణయం తీసుకోండి అంటున్నారు. దాంట్లో నేను రాజ్యాంగ పరంగా మనం రాష్ట్రపతి హోదాను తగ్గించినట్టు నేను అనుకోవడం లేదు. రాష్ట్రపతి అధికారం రాష్ట్రపతికి ఉంది. కావాలంటే వాళ్ళు సరైన సమాచారాన్ని ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి తీసుకోవచ్చు, లోక్సభ నుంచి తీసుకోవచ్చు. తర్వాత వాళ్ళు ఆ విధించిన 3 నెలల పరిమితిలో నిర్ణయం తీసుకోవడము, ఆమోదించడము, లేకపోతే తిరస్కరించడము చేయాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ ఒక కాల పరిమితి ఉన్న శాసన సభలు. 5 ఏండ్లు లోపల ఇప్పుడు వీళ్ళు ఒక 1 year 2 years అట్లా కూర్చున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ప్రజల ఆకాంక్షలు కూడా ఒక్కొక్కసారి డిఫీట్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి మీరు ఈ 3 నెలల కాలంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. అయితే ఆమోదించండి, లేదంటే తిరస్కరించండి. అది సబబే అని నేను భావిస్తానండి. సార్, ఇప్పుడు అంటే రాజ్యాంగ సంస్థల మధ్య ఈ ఘర్షణ వాతావరణాన్ని ఎలా చూడాలి? వీరు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటటువంటి ఈ ఘర్షణ ఎందుకు వస్తుంది? దీనికి ఎట్లా విశ్లేషించాలి మరి? ఇప్పుడు మనం రాజ్యాంగం యొక్క అంగాలు, ఆర్గన్స్ ఆఫ్ ద స్టేట్ అంటున్నాం, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. అయితే దేర్ ఈస్ ఎ స్ట్రగుల్ ఫర్ కస్టడీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. భారతదేశంలో చూస్తే 1950 నుంచి గత 75 సంవత్సరాలుగా, మొదట్లో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ 1975 మొదటి 25 సంవత్సరాల్లో పెద్ద కనిపించలేదు. కానీ మన కేశవానంద భారతి జడ్జిమెంట్ తర్వాత 1973లో ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ఈ పొలిటికల్ ఆర్గన్స్, రాజ్యాంగ అంగాలు ఏవైతే ఉన్నాయో, లెజిస్లేచర్ గాని ఎగ్జిక్యూటివ్ గాని, వాళ్ళు వాదనను ముందుకు తీసుకొచ్చారు. పార్లమెంట్ ఈ సుప్రీం, పార్లమెంట్ కు ఉన్న అధికారం ఎవరికి లేదు అనేది తీసుకొచ్చారు. అయితే తర్వాత కాలంలో జ్యుడిషియరీ ఏం చెప్తుంది? మేము కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మేము కాపలాదారులుగా ఉంటాం మేము ఇక్కడ. అందుకోసం అని చెప్పి మాకు కూడా అధికారం ఉంది, కానీ రాజ్యాంగ పరిమితులకు లోబడి యాక్షన్ తీసుకోవాలి. అది జ్యుడిషియరీ అయినా, లెజిస్లేచర్ అయినా, ఎగ్జిక్యూటివ్ అయినా. అయితే ఇప్పుడు ఈ ధర్మాసన చైతన్యం అనేది వచ్చిన తర్వాత మనకు ఈ ముఖ్యంగా ఈ కోర్టులు, సుప్రీం కోర్టు కానీ హైకోర్టులు కానీ ఒక రకమైన చైతన్యాన్ని చూపించడం జరుగుతా ఉంది. అయితే పొలిటికల్ డెమోక్రసీ ఉన్నంత కాలము ఒక వాదన ఏంటంటే, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు కాబట్టి ఈ రాజ్యాంగ సభల్లో, చట్ట సభల్లో ఉన్నవారు, మంత్రివర్గం, మిగతా వాళ్ళకు కొంచెం ఎక్కువ హోదా లేకపోతే ఔన్నత్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది ఒక కార్యక్రమం. కానీ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు రాజ్యాంగ సవరణలనే కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి కదా. 99వ సవరణ కావచ్చు, 42వ సవరణ కావచ్చు. అంటే అట్లాంటప్పుడు ప్రెసిడెంట్, ఇప్పుడు మనం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో ఉన్నాం. పార్లమెంటరీ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ కాదు ఇది అమెరికా లాగా. అందుకోసమని సుప్రీమసీ అనేది ఉంటే ప్రజల్లో ఉంది. పార్లమెంట్ సుప్రీం కాదు, అదే విధంగా జ్యుడిషియరీ సుప్రీం కాదు, ప్రజలు సుప్రీం. వి ద పీపుల్ అని అంటున్నాం కాబట్టి రాజ్యాంగంలో మొట్టమొదటి అక్షరాలే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని అనుకుంటాం కదా. అందుకోసం రాజ్యాంగానికి లోబడే ఏ వ్యవస్థ అయినా పనిచేయాల్సింది. తప్పకుండా ఈ సంఘర్షణ అనేది చాలా హెల్తీ, ఆరోగ్యదాయకమైన సంఘర్షణ నేను భావిస్తా. కానీ అల్టిమేట్ గా మన పీపుల్స్ సావరెంటీ, ప్రజల యొక్క సార్వభౌమాధికారాన్ని, వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ హక్కుల్ని పరిరక్షించడంలో న్యాయ వ్యవస్థ ముందు వరుసలో ఉండాల్సిన అవసరం ఉంది. అదే ప్రస్తుతం జరుగుతుందని నేను అనుకుంటాను. సార్, ఒక విషయం చెప్పండి. అంటే ముఖ్యంగా గవర్నర్ల తీరు ఈ మధ్యకాలంలో చూస్తే ఏ రాష్ట్రంలోని కావచ్చు, గవర్నర్ల తీరు తమిళనాడులో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇట్లాంటి దీనిలో ఎందుకు గవర్నర్ల తీరు పైన తరచూ వివాదాలు వస్తున్నాయి? ఒకటి ఏంటంటే, గవర్నర్లు, మనం రాష్ట్రపతికి గవర్నర్ కు పోలిక తీసుకున్నప్పుడు, రాష్ట్రపతి కనీసం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డ వ్యక్తి. వాళ్ళు మొత్తం ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఆర్టికల్ 54 కింద ఎలక్ట్ అవుతారు. దాంట్లో ఒక ప్రజాస్వామిక మౌలిక అంశం అనేది ముడిపడి ఉంది. గవర్నర్ వ్యవస్థలో ప్రజాస్వామ్యం ఏం కనిపించదు. దే ఆర్ ఓన్లీ నామినేటెడ్. ఒకటి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కు ఏజెంట్స్ గా వ్యవహరిస్తున్నారనేది అపవాదు లేకపోతే ఆరోపణను చాలా నాళ్ళ నుంచి ఉంది. ఇంతకుముందు ఎన్టీ రామారావు అన్నారు, ఆ కాలంలో రామ్లాల్ చేసిన పనికి అసలు ఈ గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలని చెప్పుకుంటూ వచ్చారు. అయితే గవర్నర్లు రాజకీయ పాత్రను పోషిస్తున్నప్పుడు అసలైన సంఘర్షణ మొదలవుతుంది.
ఎందుకంటే వాళ్ళ అధికారాలు లిమిటెడ్. రాజ్యాంగంలో ఇంకా వాళ్ళకు ఈ విచక్షణ అధికారం ఉందని కూడా చెప్తారు. ఆర్టికల్ 163 కింద వాళ్ళకు వాళ్ళ విచక్షణ అధికారాల విషయం తప్పిస్తే మిగతా దాంట్లో మంత్రివర్గం ఏం చెప్తే అది వినాలి, ఆ విధంగా పాటించాలన్నట్టు ఉంటుంది. కానీ వాళ్ళు నామినేటెడ్ కాబట్టి వాళ్ళ పొజిషన్ కొంచెం వీక్. ఇప్పుడు చూడండి, తమిళనాడులో ఆర్ఎన్ రవి గారు ఆయన చాలా బిల్లుల మీద కూర్చున్నారు. ఇప్పటి పరిస్థితి ఏంది? ఆయన మొత్తం 3 నెలల తర్వాత నేను రాష్ట్రపతికి నివేదిస్తున్నా అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇది డీమ్ టు బి పాస్డ్ అని చెప్పారు. డీమ్ టు బి పాస్డ్ అన్నప్పుడు ముఖ్యంగా విశ్వవిద్యాలయాలకు సంబంధించి అక్కడ గవర్నర్ యొక్క అధికారాలు మొత్తం పోయినట్టే. అంటే వాళ్ళు ఛాన్సలర్ గా కాకుండా ఇప్పుడు ఆ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అయినట్టు కనిపిస్తా ఉంటుంది. అందుకోసమని భారతి లాగా ఉండాలి తప్ప మొత్తం అన్ఎలెక్టెడ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఎలక్టెడ్ ఎగ్జిక్యూటివ్ అన్నప్పుడు ఎలక్టెడ్ ఎగ్జిక్యూటివ్ కి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. గవర్నర్లు కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వారు ఇప్పుడు అదే ఆర్టికల్ 200 అంటే ఒక ప్రకారం రకంగా చెప్పాలంటే వాళ్ళకు కూడా రాజ్యాంగం ఒక పరిధులు పరిమితులు కల్పించాలని భావించాలి, అంతే కదండి? ఖచ్చితంగా గవర్నర్స్ ఎందుకంటే అందుకోసమనే రాష్ట్రపతి పరిశీలన కోసం నివేదించవచ్చు అని ఆర్టికల్ 200 లో చెప్తుంది కదా. అది కూడా చేయకుండా వాటి మీద కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు ఈ కోర్టులు ఇవన్నీ జోక్యం చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. సార్, ఒక విషయం చెప్పండి. లేటెస్ట్ అప్డేట్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే రాష్ట్రపతి సంధించినటువంటి ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే అనేటటువంటి ఒక నియమం కానీ రూల్ కానీ ఏమైనా ఉందండి? ఏమీ లేదు. ముఖ్యంగా రాజ్యాంగంలోని 143వ అధికరణం ప్రకారము దానిలో అన్ని మే అనే వర్డ్స్ వస్తా ఉంటాయి. ఎందుకంటే రాష్ట్రపతి నివేదించవచ్చు ఏదైనా ఒక క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ గానీ, లా గానీ, రాజ్యాంగపరమైన సమస్యను గానీ, అప్పుడు సుప్రీం కోర్టు మే ఆర్ మే నాట్ ఇస్తే ఇవ్వచ్చు ఒపీనియన్, లేకపోతే ఇవ్వకపోవచ్చు. ఇంకొకటి, ఒకవేళ సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని చెప్పినా కూడా తర్వాత రాష్ట్రపతి ఫాలో కావచ్చు, ఫాలో చేయకపోవచ్చు. ఇది మ్యాండేటరీ కాదు. దీనికి నిజంగా 143 కరెక్ట్ కాదు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే అది ఇంకో 138వ ఆర్టికల్ కిందనో ఇంకొక దేని కింద ప్రత్యేక చట్టం తీసుకొని చేస్తే అది వేరే విధంగా ఉండేది. 143 కింద ఇది పూర్తిగా వాళ్ళ విచక్షణ అధికారము, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. వాళ్ళు ఒకవేళ అభిప్రాయం ఇచ్చినా కూడా మళ్ళీ ఫాలో కావాలా వద్దన్నది రాష్ట్రపతి లేదంటే కేంద్ర ప్రభుత్వం యొక్క